హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ డీప్‌గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? డీప్ మెసేజెస్ అన్నమాట. డీప్ ఛానల్ మెసేజెస్. దాని గురించి చేయబోతున్నాను వీడియో అనేది. ఇక్కడ నేను 3 ఫైల్స్ పెట్టాను. ఈ 3 ఫైల్స్‌లో మీరు ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని తలుచుకొని 3 టైమ్స్ ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను కలర్స్ కూడా పెట్టాను. మీకు ఏ కలర్ అయితే ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో, మీకు ఎక్కువగా కనిపిస్తుంది, ఎక్కువ దాని వైపే చూపు అనేది వెళుతుందో ఆ కలర్‌ని చూజ్ చేసుకోండి. ఓకేనా? మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ తలుచుకొని ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది డీప్ ఛానల్డ్ మెసేజెస్ అండి. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ డీప్‌గా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేదాన్ని చేయబోతున్నాను. మీరు ఈ 3 ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫైల్‌ని అలా సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్ ఒక్కళ్ళే సెలెక్ట్ చేసుకోవడం, అన్నీ మాకు రెజినేట్ అయినాయి అని మాత్రం చెప్పకండి. ఒక్క ఫైల్‌నే సెలెక్ట్ చేసుకోండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చితే వీడియో మాత్రం పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి? ఓకే, నేను ఈ 3 ఫైల్స్ పక్కన పెట్టేస్తాను. 2 ఫైల్స్. ఈ ఫైల్ అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ రీడింగ్. ఓకేనా? ఓకేనా అండి? ఓకే, ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. ఈ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే, మీ పర్సన్‌కి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాళ్ళు వాకవే చేసేసారు. ఎండ్ చేసేసి వాకవే చేసేసారు. ఈ రిలేషన్‌షిప్‌ని నాకు వద్దు అని ఎండ్ చేసేసి రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేసారు. ఇప్పుడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుందన్నమాట. మీరు కూడా వాకవే మోడ్‌లో ఉన్నారు. మీకు అవసరం లేనప్పుడు నాకు అవసరం లేదు ఈ రిలేషన్‌షిప్. మీకు అక్కర్లేనప్పుడు నాకు అక్కర్లేదు అన్నట్టుగా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. వీళ్ళకేంటంటే ఒక స్టెప్ తీసుకొని మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోకి రావాలి. ఈ రిలేషన్‌షిప్ కావాలి నాకు. ఈ రిలేషన్‌షిప్‌ని నేను నిలబెట్టుకోవాలి అని వీళ్ళకి అనిపిస్తుందనమాట. కానీ సొసైటీ ఏమనుకుంటుంది? ఇక్కడ మ్యారేజ్, అన్‌మ్యారేజ్, సెపరేట్ మ్యారేజ్, ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లేకపోతే ఫ్రెండ్స్, లవర్స్ అలా కూడా తీసుకోండి. ఇక్కడ నాకు మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, చాలా వరకు మ్యారేజ్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ నాకు.
ఓకే, మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫస్ట్ ఫైల్ వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళేనా అని. ఓకేనా? ఈ ఈ సొసైటీకి తెలిస్తే వాళ్ళు ఏ విధంగా చూస్తారు, ఈ రిలేషన్షిప్ని ఏ విధంగా అనుకుంటారు? నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో, నేను అటు వెళ్ళలేకపోతున్నాను, అటు ఎండ్ చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ని, ఇటు నిలబెట్టుకోలేకపోతున్నాను. ఓకే, నేను నిలబెట్టుకుందామని ప్రయత్నం చేస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. మీకు ఇష్టం లేదు అన్నట్టుగా మీరు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదన్నమాట. అసలు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ వస్తుందా రాదా, అసలు నేను ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళలేనా? మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. సరే నిలబెట్టుకుందాము అని ప్రయత్నం చేస్తే సొసైటీ ఏమనుకుంటుంది? సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ నుంచి అయినా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. మీరు అవునా కాదా అనేది మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? అలా సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వేంటి ఈ రిలేషన్షిప్లో ఉన్నావు, ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నావు, ఇలా చేయటం తప్పు కదా, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా అనే విధంగా ఏవైతే మాటలు వస్తాయో అవి నేను ఫేస్ చేయలేను. ఈ రిలేషన్షిప్ ఒకవేళ నిలబెట్టుకుంటే నేను ఫేస్ చేయలేనేమో, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోలేమో. నాకేంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీరేంటంటే మీరు గతంలో ఏదైతే ప్రేమను చూపించారో, ఏదైతే ఇష్టాన్ని చూపించారో, ఏదైతే కేరింగ్ చూపించారో అది వీళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు. నెట్ ప్రెజెంట్ అయినా సరే, దానివల్ల అయినా సరే ఒక స్టెప్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో అనుకున్నారు. మళ్ళీ అలా కూడా అనిపిస్తుంది వాళ్ళకి. అనుకుంటే సొసైటీ అన్నాక ఎప్పుడు ఏదో ఒకటి అనుకోవటం సహజమే కదా. లేనివి సృష్టించి లేనివి అనుకోవటం కూడా సొసైటీకి ఒకటే. సొసైటీ ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. సొసైటీ గురించి ఆలోచించకుండా ముందుకు వెళదామా అని కూడా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే సడన్గా ఆగిపోతారు. ఒకసారి మళ్ళీ సొసైటీ గుర్తొస్తుంది, మళ్ళీ ఫ్యామిలీ గుర్తొస్తుంది, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ గుర్తొస్తారు. థర్డ్ పర్సన్కి సమాధానం చెప్పాలి, ఫ్యామిలీకి సమాధానం చెప్పాలి. సొసైటీకి చెప్పాల్సిన పని లేదు. నా లైఫ్ ఇది నా లైఫ్ అని సొసైటీకి నేను చెప్పాల్సిన పని లేదు. కానీ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్కి చెప్పాలి, ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీకి చెప్పాలి, సిచ్యువేషన్ చెప్పాలి, సమాధానం చెప్పాలి అని వీళ్ళకి ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజన్గా ఉన్నారన్నమాట. ఇట మీ వైపు రావాలా, సొసైటీకి ఫ్యామిలీకి భయపడి అటువైపు నిలబడిపోవాలా? మీరేంటంటే మీకు గతంలో కూడా నేను న్యాయం చేయలేకపోయాను. గతంలో మీకు దీనివల్ల నాకు నైటు నిద్ర పట్టడం లేదు. మీరు పదే గుర్తుకు రావటం, ఏ వర్క్లో ఉన్నా ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే మీరు పదే గుర్తుకు రావటం, వాళ్ళకి నైటు నిద్ర పట్టట్లేదనమాట. గతంలో మీకు ఏదైతే న్యాయం చెయ్యలేకపోయానో ఇప్పుడు అది న్యాయం చెయ్యాలనిపిస్తుంది. కానీ నాకు ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పానుగా, ఫ్యామిలీ కానివ్వండి, అది ఈ థర్డ్ పర్సన్ కానివ్వండి. గతంలో ఆ ఫ్యామిలీని చూస్ చేసుకుని వెళ్ళిపోయారో ఆ రిలేషన్షిప్ని, లేకపోతే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయాను. గతంలో ఆప్షన్స్ చూస్ చేసుకుని వెళ్ళిపోయాను. ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. కొంతమంది విషయంలో మాత్రం ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. మీరేంటంటే వాకవే మూడ్లో మీరున్నారు ఇప్పుడు. అట్ ప్రజెంట్ మీరు ఏ స్టెప్ తీసుకోవట్లేదు. వాళ్ళు వస్తే మీరు ఓకే చెప్పేలాగా మీరు కనిపిస్తున్నారు. అందుకని వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదు. మీరు ఏదైతే మొండితనం, వాకవే మోడ్ అవన్నీ చూపిస్తున్నారో, మీ లైఫ్లో మీరు ఉంటున్నారో, అది వీళ్ళకి ఎండ్ చేసేసినట్టుగా కనిపిస్తుంది. రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, అసలు పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఈ రిలేషన్షిప్ అసలు కొంచెం కూడా గ్రోత్ లేదు.
ఓకేనా? కొంచెం కూడా గ్యాప్ లేదు. నేను వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి రప్పించడానికి కూడా నాకు అవకాశం లేదు. నా చేతుల్లో ఏమీ లేదు. ఈ రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఓకేనా? అందుకని వీళ్ళకి బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో? ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్‌లో మళ్ళీ రీబర్త్ చేద్దామా? మళ్ళీ బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా అని అనిపిస్తుందన్నమాట వీళ్ళకి. ఇంకా చూపించండి అమ్మ దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, యూనియన్స్ అయితే క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు ఆ సొసైటీ గురించి, ఈ ఇంట్లో థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి, ఆలోచిస్తున్నారనమాట. కానీ గతంలో మీరు వాళ్ళ మూలన చాలా ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు గతంలో. ఇప్పుడు కూడా చాలామంది కొంతవరకు మాత్రమే, అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుందంటే, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మీరు మీ లైఫ్లో ఉన్నారు, వాకవే చేస్తున్నారు అని అనిపిస్తుంది. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, మీరు లోపల లోపల బాధపడుతున్నారు, బయటికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. అది మనసు విధంగా వాళ్ళకి తెలుస్తుందన్నమాట. మనసులో పడే బాధ వాళ్ళకి తెలుస్తుందన్నమాట. గతంలో మీరు నా వల్ల చాలా ఫేస్ చేశారు, చాలా బాధపడ్డారు గతంలో. ఏదైతే నేను ఈ రిలేషన్షిప్ని ఈ గతంలో ఎండ్ చేసేసి వాకవే చేసేసి వచ్చేసానో మీకు చెప్పా పెట్టకుండా, ఇలా చేస్తున్నాను, ఇలా ఫ్యామిలీ సంబంధాలు చూస్తున్నాయి అని కానివ్వండి, ఏదైనా సరే చెప్పకుండా రిలేషన్షిప్ల నుంచి బయటకు వచ్చేసాను, మీరు ఏమైపోతారో అని కూడా ఆలోచించకుండా వచ్చేసాను. దాని గురించి మీరు చాలా చాలా రోజులు, చాలా నెలలు బాధపడ్డారు. ఆ మొండితనానికి కారణం కూడా నేనే. ఇంత బాధపడి మీరు ఒక కొత్త పర్సన్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. లోపల అంత బాధని పెట్టుకొని కూడా బయటికి మీరు మొండిగా ఉండటం, మీ లైఫ్లో మీరు ఉండటం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఒక కొత్త పర్సన్ లాగా కనిపిస్తున్నారు మీరు. ఇలాంటి పర్సన్ని నేను వదిలేశాను, వీళ్ళు అసలు తట్టుకుంటారా లేదా అని అది కూడా ఆలోచించకుండా ఈ రిలేషన్షిప్లో నుంచి ఎండ్ చేసేసి వచ్చేసాను. ఏదైతే కేర్ చూపించారో, ప్రేమను చూపించారో, ఇంకా మీ వైజ్గా ఏదైతే వాళ్ళకి ఇచ్చారో దాని వైజ్గా ఇలాంటి పర్సన్ని నేను వదిలేసి ఈ రిలేషన్షిప్ల నుంచి వాకవే చేసి వచ్చేసాను. మీరు ఏదైతే బాధపడ్డారో అది నా వల్లే బాధపడ్డారు, నా వల్లే ఇంత బాధపడటానికి నేనే కారణం అనే వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ కలుగుతుంది వీళ్ళకి. అందుకని ఈ గతంలో బాధ పెట్టినట్టు కాకుండా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునేటట్లయితేనే ఈ రిలేషన్షిప్లోకి రావాలి, లేకపోతే ఎండ్ చేసేసేయాలి. ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అయితే రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది మీకు. కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది మళ్ళీ. కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి, ఈ వాకవే మోడ్లో మీరున్నారు. ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది, ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. గతంలో ఏంటంటే, ఎప్పుడైనా సరే గతంలో అయినా సరే మీ వైజ్గా మీరంటే ఆ పర్సన్కి చాలా ఇష్టం ఉంది. అది ఎలా అయినా సరే, బ్యూటీ పరంగా కానివ్వండి, మనసు విధంగా కానివ్వండి, లేకపోతే బాడీ వైజ్గా కానివ్వండి, మీరంటే ఇష్టం వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. మీరు ఏదైతే వాళ్ళకి ఇచ్చారో ఆ వైజ్గా చెప్తున్నాను. మీరు తీసుకోండి, ఏ వైజ్గా వాళ్ళకి మీరంటే ఇష్టమో ఆ వైజ్గా తీసుకోండి. ఓకేనా? బాడీ పరంగా కొంతమందికి, మనసు విధంగా కొంతమందికి, ఇంకోటి ఎక్స్ప్రెషన్స్ అంటే కొంతమంది ఏంటంటే మంచివారు,
చాలా మంచి పర్సన్ అనే వైజ్గా కొంతమందికి, అంటే దాన్ని ఏమంటారో నాకు రాదు, ఒక ఇంగ్లీష్లో నాకు రాదు, మీరు దాన్ని ఆలోచించి తీసుకోండి, ఓకేనా. కానీ కొంతమందికి ఏజ్ గ్యాప్ ఉంది, కొంతమందికి ఏమో క్యాస్ట్ ఫీలింగ్స్, కలర్ వైజ్. నాకు ఇక్కడ ఏజ్ గ్యాప్ ఒకటి, కలర్ వైజ్. ఏజ్ గ్యాప్, కలర్ వైజ్, ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ఈ 3 కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. ఏజ్ గ్యాప్, కలర్ వైజ్, బ్లాక్ వైట్, అలా బ్లాక్ వైట్, చామంచాయ. కొంతమంది ప్యూర్ బ్లాక్ ఉంటారు, కొంతమంది అలా కూడా తీసుకోండి, ఓకేనా. అలా కూడా నేను ఈ రిలేషన్షిప్ని గతంలో బ్రేక్ చేసేసుకుని వెళ్ళిపోయాను. థర్డ్ పర్సన్ వైపు చూసి థర్డ్ పర్సన్ వైజ్గా నేను వెళ్ళిపోయాను. గతంలో నేను ఏంటంటే నేను చెప్పినట్టే చేయాలి, నేను చెప్పినట్టే వినాలి అనే వైజ్గా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు నేను అది చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీరు పూర్తిగా నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది మేనిఫెస్టేషన్ అనేది చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా సరే మీ వైపుగా వచ్చినప్పుడు, వాళ్ళు ఏం చెప్పినా ఏం అడిగినా సరే మీరు అసలు వాళ్ళ వైపు చూడటం కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏమైనా చెప్పినా సరే మీరు నమ్మట్లేదు. నువ్వు నాకేం చెప్పొద్దు, ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది, ఇక నువ్వు నాకేం చెప్పొద్దు అని మీరు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. కొంతమంది మీ దగ్గరికి వచ్చినా సరే మీరు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. మేనిఫెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు. గతంలో ఏదైతే మేనిఫెస్ట్ చేసి మిమ్మల్ని ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారో, ఇప్పుడు అదే మేనిఫెస్ట్ చేసి మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి తీసుకొచ్చి మళ్ళీ నేను మీతో సంతోషంగా ఉండాలి అని ప్రయత్నం ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. మీరు మొండిగా మారిపోయారు. నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు మొండిగా మారిపోయారు, ఓకేనా. మీరు చాలా భరించారు, ఓకే. ఈ మేనిఫెస్టేషన్ చేసినా సరే ఆ మేనిఫెస్టేషన్ కొంతమందికి వర్కౌట్ అయింది గతంలో అయినా సరే, కొంతమందికి వర్కౌట్ కాలేదు. మేనిఫెస్ట్ చేసినా చేయకపోయినా మీరేంటంటే వాళ్ళకి ప్రేమని చూపించేవారు, కేరింగ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు ఎక్కువ వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు కాదు, ఓకే. అంటే ఈరోజు వాళ్ళకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేశారు మీరు, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. రేపు వాళ్ళు మీకు కాల్స్ చేసినప్పుడు నిన్న కాల్ చేశాను, మెసేజ్ చేశాను, నువ్వు ఎందుకని రిప్లై చేయలేదంటే వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పేవాళ్ళు. దానికి ఓకే, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు లేదా వర్క్లో ఉన్నారు, నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకునేవాళ్ళు. మీరు మేనిఫెస్టేషన్ చేసినా చేయకపోయినా మీరు అర్థం చేసుకునేవాళ్ళు, కేరింగ్ తీసుకునేవాళ్ళు, ప్రేమ చూపించారు. మీరు వాళ్ళు ఇవ్వలేకపోయినా సరే, ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మాత్రం వాళ్ళ మీద ఎప్పుడూ చూపించేవాళ్ళు. ప్రేమను కానివ్వండి, ధైర్యాన్ని కానివ్వండి, వాళ్ళ మనసులో ధైర్యాన్ని నింపడం కానివ్వండి, అది ఏదైనా సరే, మీరు సంతోషాన్ని ఇవ్వటానికి కానివ్వండి, దేనికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు ఎప్పుడు మీరు. వాళ్ళకి ఒక్కోసారి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయినా సరే, అప్పుడైనా సరే మీరు వాళ్ళ సంతోషం, మీరే వాళ్ళ హ్యాపీనెస్ అని గతంలో కూడా అనిపించింది. ఎప్పుడన్నా ఒకసారి అనిపించేది, కానీ అంత ఈజీగా నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎట్ ప్రెజెంట్ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ వైజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే పట్టించుకోవట్లేదో, ఇప్పుడు మీరు చూసిన కేరింగ్, మీలో చూసిన కేరింగ్, ప్రేమని ఏదైతే వాళ్ళు కోల్పోయారో ఆ వైజ్గా వీళ్ళకి ఇప్పుడు అది గుర్తొస్తుంది. మీరే నా సంతోషం, మీరే నా హ్యాపీనెస్.
మీరుంటేనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది, మీరుంటేనే నా లైఫ్లో హ్యాపీ ఉంటుంది అనే వైజుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. కానీ మొండిగానే ఉంటున్నారు. ఏ యాక్షన్ తీసుకోకుండా, ఏం చేయకుండా సైలెంట్గా ఉండటం, బయటికి మీకు అలా పోర్ట్రే చేయటం, మనసులో ఎంత బాధ ఉన్నా సరే, ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే బయటికి ప్రపంచానికి కానివ్వండి, బయటికి కానివ్వండి అలాగే పోర్ట్రే చేస్తున్నారు. మొండిగా ఉన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. ఓకేనా? ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది? నేను చెప్పినట్టుగా కలర్ గ్యాప్ అంటే కలర్ వైజ్గా ఏజ్ గ్యాప్గా కనిపించింది ఎక్కువ. అది కరెక్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, ఒకళ్ళు మ్యారేజ్ కొన్ని కూడా కనిపించింది కదా ఫస్ట్లో. అది కూడా మీరు ఎంతవరకు ఉన్నారో అది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబరు వీడియో టైటిల్ కింద పెడుతున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మామూలు కాల్లో అయితే రాదండి, దానికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకేనా? ఇక్కడ యూట్యూబ్ అనేది అందరు చూస్తూ ఉంటారు కాబట్టి, యూట్యూబ్లో అందరి ఫీలింగ్స్ ఎనర్జీస్ కలుస్తాయి కాబట్టి మీ పర్సనల్ రీడింగ్స్లో వేరే వైజ్గా రావచ్చు. ఇంత పాజిటివ్గా రాకపోవచ్చు, నెగిటివ్గా రావచ్చు, పాజిటివ్గా రావచ్చు, చెప్పలేం. ఓకేనా? అందుకని ప్రతి వీడియోలో పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి, ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం. ఓకేనా? మనీ కూడా నేను ఆ వీడియో టైటిల్ కింద పెడుతున్నాను, ఇక్కడ కూడా పెడుతున్నాను అనమాట. ఓకేనా? వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇది 3 ఫైల్స్ అయినా వీటిలో మళ్ళీ ఏదైనా మీకు రెజినేట్ అవ్వచ్చు. మీ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా? అందుకని చెప్తున్నాను అనమాట. ఇది మీరు కలర్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మరి నేను ఇది సెకండ్ ఫైల్ వాళ్ళ థర్డ్ ఫైల్ వాళ్ళ నాకు గుర్తులేదు. మీరు కలర్ గుర్తుపెట్టుకున్నారు కదా, దాన్ని మీరు తీసుకోండి. ఓకేనా? ఇది కూడా పక్కన పడుతుంది. ఓకే. ఓకే ఓకే అండి, సెకండ్ ఫైల్ వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు గతంలో ఏదైతే ప్రేమను ఇచ్చారో, ఏదైతే కేరింగ్ చూపించారో వాళ్ళకి, అలా మీరు మళ్ళీ మారితే బాగుండు, అలా ఉంటే బాగుండు, మళ్ళీ ఈ రిలేషన్షిప్లో మళ్ళీ అలా ఉంటే బాగుండు, ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబౌత్ అయితే బాగుండు, మీరు పాత పర్సన్ లాగా మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వస్తే బాగుండు. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నం చేశారు. నేనైతే ఏదైతే వాకవే చేయడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి మీరు ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, నేను నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ రిలేషన్షిప్ని మీరు చాలా బతిమిలాడారు. ఈ పర్సన్ని ఎండ్ చేసేయద్దు అంటే కొంతమందికి చెప్పారు కాబట్టి వాళ్ళ వైజ్గా చెప్తున్నాను. ఎవరికైతే చెప్పకుండా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయారో మీరు ప్రశ్నించినప్పుడు నువ్వు నాకు కావాలని కానివ్వండి, ఈ రిలేషన్షిప్ నాకు కావాలని కానివ్వండి, నేను ఈ రిలేషన్షిప్ని
కావాలని కోరుకుంటున్నాను, ఈ రిలేషన్షిప్లో నేను నిలబడాలని అనుకుంటున్నాను అనే వైజ్గా మీరు ఏదైతే పోర్ట్రే చేశారో అది వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. కానీ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే మీరు మీ లైఫ్లో ఉండటం, మీరు మీ ఫ్యామిలీతో గడపటం అదంతా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సడన్గా మీ లైఫ్లోకి వచ్చినా సరే మీరు ఇగ్నోర్ చేసేస్తారు. ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది, నాకు కూడా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. నేను ఇదే ఆఫర్ని మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి తీసుకొని వస్తే మీరు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని మీరు ఇగ్నోర్ చేసేస్తారేమోనని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా చేసేస్తారు, ఇగ్నోర్ చేసేస్తారు ఖచ్చితంగా. అందుకని వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో ఏమీ లేదు, ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చెయ్యలేకపోతున్నాను, మీరు ఇగ్నోర్ చేసేస్తారేమోననే ఆలోచనే మాత్రమే వీళ్ళకి వస్తుంది ఎక్కువగా. గతంలో నా వల్ల చాలా ఫేస్ చేశారు మీరు కూడా, చెప్పాను కదా. మీరు ఏదైతే ఈ పర్సన్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసినా, లేకపోతే అసలు ఏం చెప్పకుండా రిలేషన్షిప్లో మీకు చెప్పి కూడా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏదైతే పోర్ట్రే చేశారో వాళ్ళకి అదే గుర్తొస్తుంది. చాలా బాధపడ్డారు మీరు కూడా ఈ రిలేషన్షిప్లో, చాలా ఫేస్ చేశారు. ఎంత ఫేస్ చేసినా, ఎంత బాధపడ్డా సరే మీరు నన్ను మాత్రమే కావాలనుకున్నారు, నా కోసమే ఉండాలి అని ప్రయత్నం చేశారు మీరు. ఇలాంటి పర్సన్ మీరు ఇలా సడన్గా మారిపోవటం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. అర్థం కావట్లేదు, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పర్సన్ అలా మారిపోయారండి. అంత బతిమిలాడిన పర్సన్, అంత ప్రేమ చూపించిన పర్సన్, నేను ఈ రిలేషన్షిప్ను వద్దనుకొని వెళ్ళిపోతున్నప్పుడు అంత బతిమిలాడిన పర్సన్ సడన్గా ఇలా నువ్వు నా లైఫ్లోకి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను ఇగ్నోర్ చేస్తాను అనే వయసుగా ఎలా మారిపోయారు. ఈ రిలేషన్షిప్లో నాకు హోప్స్ లేవు, ఇది నిలబడుతుంది అనే వయసుగా నాకు హోప్స్ లేవు, నా చేతుల్లో ఏమీ లేదు. నేను స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినా మీరు ఇగ్నోర్ చేసేసేలా ఉన్నారు, మీరు పట్టించుకునేటట్లేదు. ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేసేటట్లు కనిపిస్తుంది వీళ్ళకి. అందుకని వీళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా బాధని ఫేస్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు చాలా పెయిన్ వస్తుంది వీళ్ళకి. గతంలో వీళ్ళు ఏదైతే మీ మనసుని ముక్కలుగా చేసి బతుకున్న పర్సన్ని పోస్ట్ మార్టం చేస్తే, అంటే కత్తులతో కోస్తుంటే ఎంత పెయిన్ వస్తుందో బతుకున్న పర్సన్ని, అంత పెయిన్ వీళ్ళకి ఇప్పుడు వస్తుంది, ఎట్ ప్రెజెంట్ వీళ్ళకి వస్తుంది. గతంలో ఈ బాధని మీకు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. అంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, మీరు నా మూలాన ఏదైతే బాధను ఫేస్ చేశారో ఇప్పుడు అదే బాధను నేను ఫేస్ చేస్తున్నాను నా లైఫ్లో. ఒక పర్సన్ ఎంత ప్రేమని చూపించినా, ఎంత కేరింగ్ చూపించినా మనం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొస్తుంది. నాకు తెలిసొచ్చి నేను గిల్టీ ఫీల్ అయ్యి మీ వైపుగా వద్దామంటే మీరు ఒప్పుకునేలా లేరు, మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మీరు ఒప్పుకునేలా లేరు. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచించటం. చెప్పాను కదా, నాకు నిలబెట్టుకోవాలని ఉంది ఈ రిలేషన్షిప్. గతంలో మీరు ఏదైతే నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారో అది వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. మీరు ఇప్పటికీ కూడా ఈ పర్సన్ తిరిగి వస్తే 4 మాటలు అయినా సరే అని వీళ్ళు సారీ చెప్తే మీకు ఆ సారీతోనే నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలనుకుంటున్నాను. ఉంటే ఈ పర్సన్ తోటి ఉండటం, లేకపోతే లైఫ్లో నాకు ఎవ్వరు వద్దు అనే వయసుగా మీరు ఉన్నారని కూడా వీళ్ళకి తెలుసు. ఈ పర్సన్ తప్పితే నాకు ఎవ్వరు వద్దు. మీరు ఫస్ట్ నుంచి కూడా
ఇప్పటి వరకు కూడా చాలా డెడికేటెడ్ పర్సన్ మీరు నా కోసమే ఉన్నారు ఇన్ని రోజులు. గతంలో వాకవే చేసినా సరే ఇప్పటికీ కూడా నేను వస్తే కొంతమంది నేను ఈ రిలేషన్షిప్లోకి వస్తే మీరు నిలబెట్టుకుంటారు. కొంతమంది కనిపిస్తున్నారు, నిలబెట్టుకుంటారు. మీరు ఇప్పటికీ కూడా డెడికేటెడ్ పర్సనే. మీరు తప్పితే నాకు వేరే పర్సన్ వద్దు, వేరే రిలేషన్షిప్ నాకు వద్దు. మ్యారేజ్ కానివ్వండి, అది నాకు వద్దు. ఓకేనా? నాకు ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ గురించి గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే ఇక్కడ నాకు మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? అంటే లవర్స్ వైజ్గా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంకా చూద్దాం. దుర్గం తల్లి ఇంకా చూపించండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్ మెసేజెస్ ఇంకా క్లారిటీగా చూపించండి. ఓకే. ఓకే అండి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టుగా గతంలో ఫ్యామిలీ ఉంది కదా అని ఆలోచన చేస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ రిలేషన్షిప్లో అంటే మ్యారేజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే నిలబెట్టుకోవడానికి కానివ్వండి, దాని గురించి ఆలోచన చేస్తున్నారు అన్నమాట. కానీ మీ వైపుగా ఏదైతే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని అణిచేసుకుంటున్నారు. మీరు ఇగ్నోర్ చేసేస్తారేమో, ఫ్యామిలీ ఉంది కదా అనే వైజ్గా మీరైతే ఇగ్నోర్ చేసేస్తారేమో అని వీళ్ళలో వీళ్ళే మొండిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, అణిచేసుకుంటున్నారు. బయటికి కూడా నాకు అంటే నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్లో అంటే నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళేంటంటే బయటికి మొండిగా కనిపిస్తున్నారు. వీళ్ళు కూడా మీరు మొండిగా కనిపిస్తున్నారు వాళ్ళకి, వాళ్ళు మీకు మొండిగా కనిపిస్తున్నారు. కానీ అలా ఒక్కోసారి ఉండలేకపోతున్నారు. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో ఏదైతే మోసం చేశానో దాని వైజ్గా మీరు ఏమన్నా ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ మోసం చేస్తావు ఈ రిలేషన్షిప్ పట్ల అనే వైజ్గా మీరు ప్రశ్నిస్తారేమో. గతంలో మోసం చేశాను నేను మిమ్మల్ని, కానీ ఇప్పుడు అలా చెయ్యాలని నాకు లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. నాకు చాలా బాధ, చాలా పెయిన్ కలుగుతుంది. నాకు మీరు కావాలి అని అనిపిస్తుంది. రిలేషన్షిప్ మీరు లేకపోతే ఉండలేనేమో అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళకి మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ కలుగుతుంది వీళ్ళకి. ఏదో జన్మలో నేను చేసుకున్న పుణ్యం మళ్ళీ అది రిపీట్ అవుతుంది. ఏదో జన్మలో నీది నాది రుణం అయి ఉంటుంది. అందుకని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవటం. ఓకేనా? సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీరు లేకపోతే ఉండలేకపోవటం, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపించడం వీళ్ళకి. చాలా బాధ, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. కానీ నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇద్దరం బాధపడాల్సి వస్తుంది. మీరు బాధపడాల్సి వస్తుంది, వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ నాకు ఎక్కువ ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళులా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ నాకు అలాగే కనిపిస్తుంది.
ఓకేనా? మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఏదైతే అలా తీసుకోండి. నేను చెప్పినట్టుగా ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్ అయితే మాత్రం పర్సనల్ రీడింగ్స్లో మీరు ఇంకా వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఇంత పాజిటివ్గా అయితే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ కాబట్టి ఆ పర్సన్ వైజ్గా ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అందుకని చెప్తున్నాను అనమాట, పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. వీడియో టైటిల్ కింద నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్కి మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయండి. పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్కి 500. ఆ 4 క్వశ్చన్స్ మళ్ళీ దాటితే 5, 6 అలా దాటితే మళ్ళీ మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా మనీ పే చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అందరూ యూట్యూబ్లో అందరు చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఒకే విధంగా రాదు కాబట్టి అందుకని చెప్తున్నాను అనమాట. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ పర్సనల్ డెడికేటెడ్గా ఉన్నారా లేకపోతే వేరే వైజ్గా ఉన్నారా అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వాళ్ళకి. ఇది మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది థర్డ్ ఫైల్లో, సెకండ్ ఫైల్లో మరి ఇందాక చెప్పినట్టుగా నాకు కలర్స్ గుర్తులేదు. మీరు మీ కలర్స్ని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మీరు ఇది ఏ ఫైల్ అయితే అది తీసుకోండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే థర్డ్ ఫైల్ వాళ్ళకి ఏంటంటే మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మీరు ఏదైతే వాకవే మోడ్లో ఉన్నారో వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఈ రిలేషన్షిప్ నిలబడదు, నేను నిలబెట్టుకోలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో నుంచి చేయి జారిపోయింది, ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? అటు ఎండు చేసేయలేకపోతున్నాను, ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి కావాలి అని అనిపిస్తుంది. ఎట్ ప్రెజెంట్ వాళ్ళకి కావాలనిపిస్తున్నారు మీరు. ఈ రిలేషన్షిప్ నాకు కూడా కావాలి అని అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎట్ ప్రెజెంట్. కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. నేను ఏం చేయలేకపోతున్నాను నేను ఈ రిలేషన్షిప్లో. అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే వైజ్గా కూడా నాకు అర్థం కావటం లేదు. కన్ఫ్యూజన్గా అయిపోతుంది, నా మనసు అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆలోచించి హెడేక్ వస్తుంది నాకు. అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది? మీరు వాకవే మోడ్లో నుంచి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఏ విధంగా స్టెప్ తీసుకుంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది అని అర్థం కాక వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. అన్ని సమస్యలు ఒక్కసారి మీద పడినట్టుగా అనిపించడం, మీ వైజ్గా కాకపోయినా సరే బయట సమస్యలు, ఇంట్లో సమస్యలు, అన్ని సమస్యలు ఒక్కసారి చుట్టేసేసాయి నన్ను. ఒకవైపు మీరు, ఒకవైపు ఫ్యామిలీలో, ఇంకోవైపు ప్రపంచం.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నన్ను బాధ పెడుతున్నారు. అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు మీరు కావాలనిపిస్తుంది, కానీ మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఏ విధంగా గ్రోత్ తీసుకురావాలి? ఈ రిలేషన్‌షిప్ ఎలా చేస్తే మళ్ళీ నిలబడుతుంది ఈ రిలేషన్‌షిప్? మీరు చాలా మంచి పర్సన్, గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే చాలా మంచి పర్సన్ మీరు. చాలా మంచిగా చూసుకున్నారు నన్ను, మంచిగా కేర్ చూపించారు నా వైపు. అది ఏదైనా సరే నాకు ఎక్కువే చూపించారు, కానీ తక్కువ ఏ రోజు చూపించలేదు నా పట్ల. ప్రేమైనా, కేరింగ్ అయినా, కష్టం వచ్చినప్పుడు అందులో అయినా సరే మీరు చాలా మంచిగా చూపించారు. బాధలు అనేవి అందరికీ వస్తాయి కదా, నీకొక్కడికే వచ్చిందా అనే వయసుగా మీరు ఏ రోజు అనలేదు. మీరు మనుషులన్నాక బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు మీతో చెప్పినప్పుడు మీరు ఈ విధంగా ఏ రోజు వాళ్ళని అనలేదు. మనుషులన్నాక సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని ఏ రోజు అనలేదు. వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు అన్నమాట. ఎక్కువ ధైర్యం చెప్పేవాళ్ళు మీరు. ఏ విధంగా అయినా సరే మీరు చాలా మంచి పర్సన్. మీరు ప్రపంచంలో మీలాంటి పర్సన్, మీలా కేర్ చూపించే పర్సన్ నాకు ఇంతవరకు థర్డ్ పర్సన్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, అది ఎవరైనా సరే వీళ్ళకి చూపించలేదు. అలాంటి కేరింగ్ మీరు ఏదైతే చూపించారో అది వీళ్ళకి ఎట్ ప్రెజెంట్ అయినా సరే ఎవరు తగలలేదు. మీ అంత మంచి పర్సన్ వీళ్ళకి తగలలేదన్నమాట. ప్రపంచం అంతా ఒక సైడ్ ఉంటే మీరు ఒక్కరు మాత్రం ఒక సైడ్ ఉన్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది ఎట్ ప్రెజెంట్. అందుకని ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ అన్న ఆలోచన చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఇంకా చూపించండి, దొరుకుతుంది ఇంకా క్లారిటీగా చూపించండి. ఓకే, చెప్పాను కదా, మీరు ఏదైతే వీళ్ళకి గతంలో ఏదైతే ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, మీరు మంచి పర్సన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళకి ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను. నాకు ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపు అసలు రావాలా వద్దా, అసలు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలా వద్దా? ఆన్ ఆఫ్, ఇక్కడ వచ్చింది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు. మీకు వీళ్ళు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండొచ్చు, చేసి మాట్లాడి రీవర్స్ చేస్తున్నాను అన్నట్టుగా పోర్ట్రే చేయటం, మాట్లాడటం, ఒక అరగంట కానివ్వండి, 2 గంటలు కానివ్వండి, అలా మాట్లాడి మళ్ళీ సైలెంట్ అయిపోవటం. వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుందామా వద్దా అని వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు చూస్తే చాలా మంచి పర్సన్, చాలా ప్రేమను చూపిస్తారు నాకు ఈ రిలేషన్షిప్లో పాటు. ఇప్పుడు ఒకవేళ రిలేషన్షిప్ని రీవర్క్ చేసినా సరే మీరు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకొస్తారు, మంచిగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు నన్ను ఈ రిలేషన్షిప్ని నేను నిలబెట్టుకుంటే. మీకు నేనంటే ఇష్టం ఉంది, ఓకేనా? మీకు నేనంటే ఇష్టం ఉంది, కానీ నేను ధైర్యం చేయలేను.
కానీ నేను ఏదైతే చేశానో దానికి మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి. వర్క్లో బిజీగా ఉన్నట్టుగా, మీ లైఫ్లో మీ వర్క్లో మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గతంలో నేను ఆప్షన్స్ని చూసుకొని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. గతంలో ఆప్షన్స్ ఉన్నాయి, అందుకని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని మీరు ఎండ్ చేసేస్తున్నారు. గతంలో నేను ఎండ్ చేసేసాను, ఇప్పుడు మీరు ఎండ్ చేసేసేలా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అంటే ఏమైనా అయ్యి ఉండొచ్చండి. ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి. గతంలో నేను వాటిని చూసి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీరు ఎండ్ చేసేసారు ఈ రిలేషన్షిప్ని. నాకు ఏ అవకాశం ఇవ్వకుండా మీరు ఇప్పుడు ఎండ్ చేసేసారు. అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీ వర్క్లో మీరు బిజీగా ఉంటున్నారు, మీరు సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది పూర్తిగా అనే వైజ్గా వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా ఆన్ ఆఫ్ చేస్తున్నారనమాట. ఇక్కడ 3 ఫైల్స్ వాళ్ళకి ఫ్యామిలీ తప్పితే నాకు ఎక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ రాలేదు. కానీ ఏంటంటే చెప్పినట్టుగా కొంతమందికి మాత్రమే సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ మాత్రమే కనిపిస్తుంది నాకు. ఈ 3 ఫైల్స్ అలాగే వచ్చాయి. మొత్తం ఈ 3 ఫైల్స్ వాళ్ళకి అలాగే వచ్చాయి. ఇక్కడ కూడా నాకు సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజే కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఆప్షన్స్ అంటే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు. అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఓకేనా? మీరిప్పుడే చాలా మారిపోయారు. మీరు గతంలో మీరు లేరు. నేను గతంలో మీలా నేనున్నాను, ఇప్పుడు నాలా మీరున్నారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ చేంజ్ అయిపోయింది. మీరు చాలా మారిపోయారు. వాళ్ళకి అది కూడా అర్థం కాక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. డిప్రెషన్స్లో కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్లో కూడా అర్థం కాక సిచ్యువేషన్ ఏంటి అని అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకొని ఫ్యామిలీ కానివ్వండి ఏదైనా సరే సంతోషంగా ఉండాలి వీళ్ళతోటి అని మీరు కూడా అనుకున్నారు గతంలో. అది కూడా వీళ్ళకి అర్థమవుతుంది. కానీ నా చేతులారా నేనే ఈ రిలేషన్షిప్ని పాడు చేసేసుకున్నాను. నేనే ఎండ్ చేసేసాను ఈ రిలేషన్షిప్ని. ఇప్పుడు చూస్తే ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు, ఏమీ నా చేతుల్లో లేదు. ఫ్యామిలీ చూసిన మ్యారేజ్ చేసుకొని అటువైపుగా వెళ్ళిపోయాను నేను. ఇటు మీ వైపుకు రాలేకపోతున్నా. మీరు కూడా ఒకవేళ వచ్చినా సరే మీరు ఇగ్నోర్ చేసేలాగా ఉన్నారు. మీరు వాకవే మోడ్లో ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి అలా అర్థం అవుతుందన్నమాట. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు కదా, అందుకని వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కాబట్టి మీ లైఫ్లో మీరు ఉండటం, మీ వర్క్లో మీరు బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, ఫ్యామిలీతో కానివ్వండి, ప్రపంచంలో ఎవరితో అయినా సరే, అంటే చుట్టుపక్కల వాళ్ళతోటి కానివ్వండి సంతోషంగా ఉండటం వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట. ఓకేనా? ఇలా ఉందండి 3 ఫైల్స్ వాళ్ళకి. నేను చెప్పినట్టుగా ఇక్కడ అందరూ ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్ వాళ్ళే నాకు ఎక్కువగా వచ్చారు.
ఓకేనా? మీకు ఇది మాత్రం ఖచ్చితంగా ఎంతవరకు రెసినేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియో టైటిల్ కింద నెంబర్ పెట్టాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, కాల్స్ కానీ చేయండి. వాట్సాప్ వరకే పనిచేస్తుందండి, మామూలు కాల్స్ పనిచేయవు. కాబట్టి చెప్తున్నాను. మనీ పే చేయాల్సి ఉంటుందండి పర్సనల్ రీడింగ్స్కి అయితే. మీరు మెసేజ్ పెట్టి మనీ అడిగి ఓకే మేడం అంటాం, మళ్ళీ సమాధానం ఇవ్వకపోవటం. మనీ లేనప్పుడు మెసేజ్ పెట్టడం ఎందుకండి? నాకు తెలియక అడుగుతాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియో టైటిల్ కింద కూడా చెప్తున్నాను కదా. అసలు అర్థం కాదు, అసలు మనుషులు అలా ఉంటారేంటి? అసలు వీడియో టైటిల్ కింద పెడుతున్నాను, కార్డు కూడా పెట్టాను, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఇంకా సైలెంట్గా ఉంటున్నారు. మెసేజ్ పెడుతున్నారు, రీడింగ్స్ కావాలి మేడం అంటున్నారు. వివరం చెప్పంగానే అసలు దానికి అసలు రిప్లై కూడా ఉండదు. తీసుకుంటున్నాం మేడం అని చెప్పరు. అసలు ఏంటి మేడం అని కూడా అడగరు. ఇక అంతవరకే వదిలేస్తారు. అలాంటప్పుడు మెసేజ్ పెట్టడం ఎందుకు? నేను బిజీగా ఉంటాను కదండి, నేను ఈ వీడియోస్ చేసుకోవాలి, మళ్ళీ పర్సనల్ రీడింగ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి కదా. ఓకేనా? మీరు కూడా అర్థం చేసుకోండి. మేము కూడా ఇంట్లో ఖాళీగా ఏం కూర్చోవట్లేదు, వర్క్ చేసుకోవాలి. మీరు అది కూడా అర్థం చేసుకోకుండా మాకు పని పాటలేక చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇక్కడ. మీ మంచిగా చెప్తున్నాము. ఓకేనా? సరే, లీట్ అలా ఉందండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేస్తే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి. ఇంకా నేను ఎక్కువగా చెప్పగలుగుతానన్నమాట. ఓకేనా? అందుకని ప్రతి వీడియోని లైక్ చేయమని చెప్తున్నాను. అందుకని నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవి చూసి పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి. 40 39 చేశాను. అవి చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.